పనికిరాడు. సెక్స్ జీవితంలో ఒక భాగం మాత్రమే, సెక్సే జీవితం కాదు. పదండి. అరే రే 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 అది నా పెళ్ళాంరా. ఒకప్పుడు మీ పెళ్ళాం, ఈ రోజు నుంచి నా పెళ్ళాం. చెడ్డి నువ్వు అలా మాట్లాడకూడదు. ఏవైనా అక్క బావ సొంతం. మీరు సున్నితంగా చెప్తున్నారు, ఇతనే చాలా దురుస్తుగా చెప్తున్నాడు. ఇతనితో మనకి మాటలేంటి? నువ్వురా. ఏమే ఇది అన్యాయమే. ఏంటి అన్యాయం? అన్ని నేను మీకు చేసి పెట్టాలి. అదే చెడ్డే అనుకోండి, తనే అన్ని నాకు చేసి పెడతాడు. రేపు ఎల్లుండో మీరు పుట్టుకుమన్నారనుకోండి, పువ్వులు బొట్టు తీసేసి తెల్ల చీర కట్టుకుని నిర్మా నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ పాట పాడుకోవాలి. అదే ఇంచక్క చెడ్డి అనుకోండి, చావే లేదు, నిండు సుమంగలిగా ఉండిపోవచ్చు. ఈ లవ్ గారితో సోదేంటి? పద, ఫస్ట్ నైట్ కి టైం అవుతుంది. అలాగేనండి. ఫస్ట్ నైట్ బాబా బాబా చచ్చిపోతా. అక్కకి నొప్పులు ఎక్కువైపోయింది. వాట్ ఈస్ దిస్? ఆ రూపగాడు ఫస్ట్ నైట్ అన్నాడు, దీనికేమో 9 ఏళ్ళు కనపడుతున్నాయి. వాట్ ఈస్ దిస్ మిస్టరీ? వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్? దట్ ఈస్ రోబో పవర్. స్పీడ్ 1 terabyte, మెమరీ 1 terabyte. బాబా అక్కని అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. 108 కి కాల్ చేయండి. నాకేం సంబంధం? నేను తీసుకెళ్ళను. ఆ చేసుకుంటే చేసుకోమని చెప్పు. నాకు ఎవరు హెల్ప్ అక్కర్లేదు. ఐ కెన్ డూ మై ఆపరేషన్. ఏం చేస్తావు నువ్వు ఆపరేషన్? ఏం చేస్తావు? కాన్పు చేయడం ఎలా? క్లోజ్ ద డోర్స్ అండ్ గెట్ అవుట్. రోబో ఎవడ్రా నువ్వు? మన బిడ్డండి. మన బిడ్డ? ఇంత బిడ్డ అంటే? కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే బిడ్డ అంటే వీడేనండి. ఎస్ బాస్, మీరేమనుకోద్దు. వాడిని మీ అకౌంట్ లో వేసుకోండి. ఇది నా గురుదక్షిణ. ఇది గురుదర్శన అంటారా? నువ్వు ఆ రూపగాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? వాడికి నీకు పిల్లోడు పుట్టడం ఏంటి? వాడికి 5 ఏళ్ళు ఉండటం ఏంటి? ఏం బావా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది కదా? అసలు వీడేవాడే? మా కజిన్ అండి. ఎస్ బావా. ఏం బావా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా? తప్పైపోయింది, క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై హీరో. ఇదిగో ఏమిటిది? ఫ్లైట్ టికెట్. ఎక్కడికి? హైదరాబాద్ కి. ఎందుకు? వెళ్ళిపోవటానికి. వచ్చిన పని అయిందిగా. ఏమైంది? మొహమ్మద్ షఫీ వచ్చాడు, చచ్చాడు, ఏమీ చెప్పకుండా పోయాడు. పోతే నువ్వు అతన్ని కలిసే సీన్ కోసమే కదా పిలిచింది. ఆ సీన్ అయిపోయిందిగా. అయ్యింది ఒక సీనేగా. నిన్ను పిలిచింది ఒక్క సీన్కే. ఒక సీన్ యాక్ట్ చేసి వెళ్ళిపోవడానికి. నేను జూనియర్ ఆర్టిస్ట్ కాదు మిస్టర్ కుమార్, హీరోనే. హీరోడు టైటిల్స్ కార్డు పడ్డ దగ్గర నుంచి శుభం కార్డు పడే వరకు ఉంటాడు. క్లైమాక్స్ లో విలన్స్ రొమ్ము విరిచి దుమ్ము దులపకుండా వెళ్ళిపోతే ఎలా? ఇప్పుడేగా మొదలైంది నడపడానికి. జయసింహ కథ ముగిసిపోయింది. దేశద్రోహిగా మిగిలిపోయాడు. జయసింహ దేశద్రోహి కాదు, దేశభక్తుడు. ఎవరు రుజువు చేస్తారు? జయసింహే చేసుకుంటాడు. బతికుంటేగా చెయ్యటానికి. బతికే ఉన్నాడు. ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ. నువ్వా? నేనే. జాతీయ జెండాను అవమానించాడని మంత్రిని కొట్టింది నేనే. జార్ఖండ్ మాజీ రక్షణ మంత్రి కొడుకును కొట్టింది నేనే. అఫ్జల్ గన్ని అరెస్ట్ చేసింది నేనే.
దాదాజీని కాపాడింది నేనే. రజియా చేతిలో మోసపోయింది నేనే. కోర్టు మార్షల్ చెయ్యబడ్డది నేనే. నేనే ఆ జయసింహాని. నన్ను దేశద్రోహిగా మార్చిన ఒక్కొక్కరి కథ పూర్తి చేసి కథకు పూర్తి న్యాయం చేస్తాను. హలో, ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా హీరోవి, నువ్వేం చేస్తావు? మిస్టర్ కుమార్, సినిమా హీరో అని సిల్లిగా తీసుకోకు. ఢిల్లీ పీఠాన్ని కదిలించిన చరిత్ర మాది. నటుడంటే కేవలం తెర మీద బొమ్మ కాదు, గోడ మీద ఒక పోస్టర్ కాదు, సెంటర్ లో ఒక వినాయల్ కాదు. అవసరమైతే ప్రజల కోసం సింహం అవుతాడు, నరసింహం అవుతాడు, సమరసింహం అవుతాడు, ఇంకా అవసరమైతే మరో బొబ్బులి పులవుతాడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ చక్రధర్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిజానికి చేసేవాడు ఎప్పుడో చనిపోయాడు. వెంటిలేటర్ మీద ఉంచావంతే. డాక్టర్ డాక్టర్, ఈ విషయం ఎవరికీ తెలియదు. మహమ్మద్ షఫీ చెప్పిన నిజం, అసలు దేశద్రోహి బ్రిగేడియర్ కుమార్ అని. షఫీని చంపిన తర్వాత జయసింహ బాడీని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి దేశద్రోహిగా తన చరిత్రను ముగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ఈయన తప్పించి ఇక్కడికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఈయన చక్రధర్ అనే విషయం తెలిసిపోతే జయసింహ దేశద్రోహిగా నిజంగానే మిగిలిపోతాడు. ఈ ఆధారం కోసమే బ్రిగేడియర్ కుమార్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. రండన్నయ్య, రండి. సారీ అమ్మా, ఎలా తెలియటం లేదు, ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు. నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేదేంటమ్మా, నీ మొగుడు చచ్చిపోయాడు. ఏమండి? గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రజనీ నాకు మొత్తం చెప్పింది సార్. నా మీద దేశద్రోహి అన్న ముద్ర పడకుండా రుజువు చేయడం కోసం దారి ఎంత మార్చారు, ఎలా మార్చారు, ఎన్ని అడ్డదారులు తొక్కారు, ఎలా నలిగిపోయారు, మొత్తం చెప్పింది సార్. సార్, మీరు మీ జాబ్ ని కేర్ చేయలేదు, డిపార్ట్మెంట్ ని కేర్ చేయలేదు, గవర్నమెంట్ ని కేర్ చేయలేదు, నన్ను కేర్ చేశారు సార్. నా ప్రాణాలని కేర్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. బాసు, నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? చేశాను, కానీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేసినా ఇక నుంచి నీ ప్రశ్న దెబ్బతింటుంది. జయసింహ దేశద్రోహి కాదని, అసలు దేశద్రోహి నువ్వని నిరూపిస్తాను. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. సారీ, నా మొదటి సినిమా నుంచి సినిమాకు 3 చొప్పున నీలాంటి వాళ్లను 300 మందిని చూశాను. షాక్ ఇవ్వాలని జోక్ చేశాను. రజనీ, ఈ రోజు మీ మ్యారేజ్ డే. మర్చిపో. లక్ష్మి, చూడు, ఈ రోజు జస్ట్ మ్యారేజ్ డేనే కాదు, జయసింహ చచ్చి బతికిన రోజు. Let us celebrate marriage day. దండలివ్వు. వెయ్యమ్మా.
పాయసం పాయసం ఎక్కడ హలో ముందు భర్త తర్వాత భార్య ఆ, ఆ. నా నట జీవితంలో ఎన్నో పాత్రలు వేశాను, కానీ నిజ జీవితంలో భర్తను పోగొట్టుకున్న భార్యకి భర్తగా నటించాల్సి వస్తుందని కల్లో కూడా. సారీ, క్షమించండి. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. ప్రతి వీర జవాన్ విజయం వెనుక మీలాంటి ఒక భార్య ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. మీరు తెలుసుకున్నదే నిజం కావాలి. ఆయన వీర జవానుగానే మిగలాలి, ఆయన దేశద్రోహి కాదు అని నిరూపించడానికి మీ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మీరొచ్చి ఆయన ఛాయగా నిలబడ్డారు. ఆయన దేశద్రోహి కాదు అని నిరూపించండి. వచ్చే జన్మలో కూడా మీకు రుణపడి ఉంటాను. ఆయన దేశద్రోహి కాదు అని నిరూపించండి. ఆయన